పోషిస్తారో పాలిస్తారో గొప్పతనాలు కూడా అతనికే సొంతం అవ్వాలి. ఎందుకంటే రబ్బిల్ ఆలమీన్ అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. అందుకని ఈ ప్రపంచంలో ఎన్ని గొప్పతనాలు జరుగుతున్నాయో అన్ని గొప్పతనాలకు ఎవరు సొంతది? అల్లాహ్కు మాత్రమే సొంతము. ఎవరైతే ఈ ప్రపంచాన్ని పుట్టించి పాలించి పోషిస్తున్నాడో అతన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఎందుకంటే అతనే రాజు కాబట్టి, అతనే దేవుడు కాబట్టి, అతనే అల్లాహ్ కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచాన్ని పోషిస్తారో అతన్ని మాత్రమే మనం ఆరాధించాలి. అర్-రహ్మాన్ రహీం అల్లాహ్ చాలా చాలా దయ ఉన్న దేవుడు, ఇంకా ఎక్కువగా కృప ఉన్న దేవుడు. ఎవరైతే అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని పుట్టించి పాలించి అలాగే వదిలిగా, అలాగే దాన్ని వదిలిగా దానికి అల్లాహ్ తాలా ఏం చేశాడంటే ప్రవక్తని పంపించి ప్రజల కోసం ఏంటంటే సరైన మార్గం కూడా చూపించాడు. అల్లాహ్ తాలా కావాలనుకుంటే ప్రవక్తని పంపించకుండా ఉండొచ్చు, అప్పుడు కూడా చెప్పొచ్చు మీరు సరైన మార్గాన్ని ఎత్తికి మీరు దానిపై అమలు చేసి మీరు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పి అప్పుడు కూడా షరతు పెట్టొచ్చు అల్లాహ్ తాలా. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడికి అల్లాహ్ తాలా మైండ్ అనేది ఇచ్చున్నాడు. ఆ మైండ్తో ఆలోచిస్తే మనిషి ఏమవుతుందంటే అల్లాహ్ తాలాని గుర్తుపట్టవచ్చు, అల్లాహ్ తాలాని గమనించవచ్చు. అల్లాహ్ తాలా అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి మనం మన మైండ్తో అయినా మనం కనిపెట్టవచ్చు. ఏ రకంగా అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రతి ఒక్క వస్తువుని చూసి ఇది నా అల్లాహ్ అని చెప్పి తర్వాత ఇది నా అల్లాహ్ కాదు అని చెప్పి చూసి చివరికి అల్లాహ్ అనేవాడు ఒకే ఒక్కడు, అల్లాహ్ అనేది అంతం ఉండదు అని చెప్పి మైండ్తో ఏ విధంగా అల్లాహ్ తాలాని కనిపెట్టారో అదే విధంగా మనం కూడా కనిపెట్టి అల్లాహ్ తాలాని ఆరాధించాలి. కానీ అల్లాహ్ తాలా మనకు ఆ కష్టం పెట్టలేదు. అల్లాహ్ తాలా స్వయానా ఏం చేశాడంటే మనకు పుట్టించిన తర్వాత పాలిస్తున్న తర్వాత మన కోసం ప్రవక్తని పంపించాడు. ఎందుకంటే అల్లాహ్ తాలా చాలా కృప కలిగిన దేవుడు, ఇంకా ఎక్కువగా కృప ఉన్న దేవుడు. అర్-రహ్మాన్ రహీం అల్లాహ్ తాలాకి చాలా కృప ఉంది. ఆ కృప ఏం చెప్తుందంటే మనం పుట్టించిన తర్వాత అలాగే మనం వదిలేయమని చెప్పడం లేదా, మన కోసం సరైన మార్గంలో నడపడానికి ఒక ప్రవక్తలు కూడా పంపించమని చెప్పి అల్లాహ్ తాలా కృప చెప్తుంది. అందుకని అల్లాహ్ తాలా ఏం చేశాడంటే ప్రవక్తల్ని పంపించాడు. ఈ ప్రవక్తలు వచ్చిన తర్వాత ఏంటంటే రెండు మాటలు చెప్పారు. ఒకటి అల్లాహ్కి నచ్చిన దారి, రెండోది మనకు నచ్చిన దారి. ఎవరైతే అల్లాహ్కి నచ్చిన దారిలో వెళ్తారో అల్లాహ్ తాలా వాళ్ళకి ఏంటంటే స్వర్గం ఇస్తాడు. ఎవరైతే మనకు నచ్చిన దారిలో జీవిస్తామో అల్లాహ్ తాలా వాళ్ళకి ఏంటంటే నరకం ఇస్తాడని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చూపించేది. ఎంతమంది ప్రవక్తలు వచ్చారో అందరూ ఇదే మాట. తర్వాత అల్లాహ్ తాలా చెప్తున్నాడు మాలికి యౌమిద్దీన్, నేను తీర్పు దినాన రారాజు. ఇప్పుడు నా ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మీ ముందు రెండు మార్గాలు చూపించారు. ఆ రెండు మార్గంలో ఒకటి నాకు నచ్చింది, ఒకటి నీకు నచ్చింది. మీరు ఏ మార్గంలో అయినా నడిచినా కానీ చివరికి వచ్చేది నా దగ్గరికి. ఎందుకంటే నేను తీర్పు దినాన రారాజు. అక్కడ అందరు ఏంటంటే ఒంటి మీద ఉన్న బట్టలు కూడా అక్కడ అల్లాహ్ తాలా దగ్గర తీసుకురాలేదు. మనం అల్లాహ్ దగ్గర వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తాం? ప్రవక్తలతోటి, సహాబాలతోటి, వలి అల్లాహ్తోటి మన అందరూ ఎంతమంది ఉన్నారో అందరూ అల్లాహ్ తాలా దగ్గర ఒంటి మీద బట్టలు లేకుండా మనం అల్లాహ్ దగ్గర పోయి నిలబడి ఉంటాం. తర్వాత అల్లాహ్ తాలా ఏంటంటే మనకు బట్టలు అనేది తొలగిస్తారు. అప్పుడు మనం ఏ దానిలో ఈ నచ్చి ఉంటే దానికి తగ్గట్టు మనకేంటంటే మనకు అది అంటే దొరుకుతుంది. ఇప్పుడు మన ఎగ్జామ్ రాయకముందు ఎంత కష్టపడి మనం ఎంత ప్రాక్టీస్ చేసి